కారణం చెప్తాను. నందిని నామస్మరణ మీకు తెలియకుండా ఎందుకు జరిగింది అనేది మీకు తెలియలే, నాకు తెలుసు ఎందుకు జరిగిద్దో. అదేంటంటే మనం ఈరోజు బంధత్రయాలు చేసేటప్పుడు, అదే 3 బంధాలు చేసేటప్పుడు ఫైనల్గా ఏం చేసాం, జలాంధ్ర బంధాలు చేసాం. జలాంధ్ర బంధులో ఏం చెప్పుకున్నాము, త్రోట్ నుంచి నెక్కలో కాన్సన్ట్రేషన్ చేస్తాం కదా. ఎప్పుడైతే త్రోట్ నుంచి నెక్కలో కాన్సన్ట్రేషన్ పెడతామో అది విశుద్ధి చక్ర. విశుద్ధి చక్రాకి అధిష్టాన దేవత దత్తాత్రేయ కదా, గురు దత్తాత్రేయ కదా. అందుకని అధిష్టాన దేవత స్థానంలో మన వెళ్ళిపోయి అక్కడ నిలబడితే కాబట్టి మనకు తెలియకుండానే మనం దత్తాత్రేయని తలుచుకున్నామంటే మరి దత్తాత్రేయ కూడా మనం తలుచుకుంటాడు, మన మీద చూపు పడింది కదా. పడగానే మనకు ఆ నామస్మరణ ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలా